సాయి నామం సాయి కార్యం ఈ రెండింటిలో పాల్గొనడం, ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా స్వామి మనతో పాటు ఉండి ఐఆమ్ నాట్ అలోన్, స్వామి ఆల్వేస్ విత్ మీ. ఈ మంత్రాన్ని నచ్చిన వాళ్ళు రోజు చేసుకుంటారు. అందరూ పెద్దలే మహానుభావులు ఉన్నారు ఇక్కడ. అసలు భౌతికంగా మాట్లాడే అర్హత నాకు లేదు, కానీ స్వామి కార్యక్రమం కాబట్టి ఎవరైనా ఆయన బృందమే కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకున్నాం. చివరిగా ఈ మధ్యన ఒక దగ్గర అడిగారు సభకి అయితే, సత్యసాయి అవతారంలో ఏ మతాన్ని స్థాపించారు, ఆయన ఏ మార్గాన్ని నిర్దేశించారు అని అడిగారు. ఇది ఇండైరెక్ట్గా స్వామి నుంచి ఒకసారి వినడం జరిగింది. సందర్భం అని చెప్పి చాలా టైం పడుతుంది. స్వామి ఏం చెప్పారంటే, ఉన్న మతంలో వస్తుంటే కొత్త మతాన్ని పెట్టి కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు. ఉన్న మతంలో కొట్టుకు వస్తుంటే కొత్త మతాన్ని పెట్టి కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు. మతములన్నింటినీ సమ్మిళితపరిచి మానవత్వాన్ని గురువుగా ఉంచేసి మీ హృదయాల్లో ప్రేమతత్వాన్ని పెంపొందించి మీ అందరూ ఒకటిగా జీవించి ఉండేటందుకు విశ్వ మానవ కళ్యాణాన్ని కోసం వచ్చానని చెప్పారు. ఇది సత్యసాయి అవతారం అంటే. అందుకే ఒకనొక పూర్వ సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ మహాసభకి స్వామిని ఆహ్వానించారు. ఆహ్వానించడానికి పుట్టపర్తి వచ్చాడు. వచ్చి స్వామి దగ్గరికి వెళ్ళి చాలా పెద్దవాళ్ళు మహానుభావులు వెళ్ళారు. స్వామి, విశ్వ హిందూ పరిషత్ మహాసభలు జరుగుతున్నాయి, మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలంటే స్వామి చెప్పారు, నేను చేస్తున్న పని కూడా అదే. విశ్వమంతయు, మీ పేరులో సగం విశ్వమంతయు హిందూ హెల్పర్. అక్కడి నుంచి చెప్పారు, హ్యుమానిటీ, ఇండివిజువాలిటీ, నేషనాలిటీ, డివినిటీ అండ్ యూనిటీ. ఈ ఐదింటిని కలిపి నేను విశ్వాన్నే మారుస్తానని చెప్పారు స్వామి అని ఆశీర్వదించి పంపించారు. మనకి ఇవన్నీ